అది మావా జరిగింది. చీ పట్నంలో అమ్మాయిలు ఇంత చండాలంగా ఉంటారేటే? మొగుడు ఉండగానే పరాయాలతో పక్క పంచుకోవడమా? అవ్వా, తలుచుకుంటేనే ఒళ్ళు సిరాకు పడుతుంది. పాపం ఆ పిల్ల చాలా మంచిదానిలాగా ఉందే, చూస్తే తెలియడం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారే, లేకపోతే ఆ పిల్ల నోటంట ఆ పిల్లోడు పేరెందుకు వస్తుందే? అది చూసే కదా మావా ఏకాంతం ఏర్పాటు చేశాం. కాదని చెప్పడానికి ఆ పిల్లేమో స్పృహలో లేకపోయే. ఇప్పుడు ఏమంటావే? ఆ పిల్ల కడుపులో బిడ్డకి ఆ రోజు వచ్చిన పిల్లాడే కారణం అంటావా? అదే మావా నా అనుమానం. సరే, జాగ్రత్తగా 3000 తెచ్చిచ్చావు. నీకేం కావాలి అడుగు. అదే, మొత్తం రాకెట్కి వెనకుంది ఎవరు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? అదే ఆదిత్య. ఆదిత్యనా? ఆదిత్యనే. వాడి పెళ్ళాం కడుపుకి కారణం వాడు కాదనిపిస్తోందిరా. అందుకే ఎస్ఐ దగ్గరకు వచ్చి దానికి కారణం కనిపెట్టమన్నాడు. ఆ టైంలో నువ్వు అరకులో ఉన్నావుట కదా, అందుకే నిన్ను కుమ్మేసి కక్కించమన్నాడు. అమ్మ ఆదిత్య బాబాయ్, బాబాయ్ తక్కదంతా అయిపోయావురా రే, అయిపోయావంతే. ఏమండి, ఈ మధ్యన విషయాల్ని గమనిస్తున్నారా? ఏమంటారేంటి? ఎప్పుడు మీ చందు గురించే కాదు, కాస్త ఇంట్లో మనుషుల గురించి కూడా పట్టించుకోండి. ఇప్పుడు ఏమైంది? రోజు చూస్తున్నానండి, వాడు వాడిపోయిన మొహంతో ఇంటికొస్తున్నాడు. వాడికి ఉద్యోగం అంటే ఇష్టం లేదా ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అలాగని ఎందుకు అనుకోవాలి? వర్క్ లోడ్ ఎక్కువైపోయి అలసిపోయి ఇంటికొచ్చినా వాడికి ఉద్యోగం అంటే ఇష్టం లేనట్టేనా? లేదనే అంకుల్. ఏంటి బాబా అన్నావు? విశాల్కి ఇష్టం లేదా? అవును అంకుల్, ఎంత ఇష్టం అంటే ఉద్యోగం మానేసినంత. ఏంటి, ఉద్యోగం మానేశాడా? అది కూడా చెప్పలేదు. నాకు ఈ విషయం సూసాయికి మాత్రమే తెలిసింది. నిజం చెప్పాలంటే ఆ విషయం నిజమో కాదని తెలుసుకుందాం ఇక్కడికి వచ్చాను. అదేంటయ్యా, అసలు వీడెందుకు ఇలా తయారయ్యాడు? ఏం లేదంటే తను ఉద్యోగం చేస్తుంది చాలా పెద్ద కంపెనీ. మనోడికి టోటల్ ప్రాజెక్ట్ అప్పచెప్పాలనేది వాళ్ళ ఉద్దేశ్యం. నిజాయితీని, క్రమశిక్షణని, కంపెనీ పట్ల అంకిత భావాన్ని టెస్ట్ చేయడానికి మనోడికేవో చిన్న చిన్న పనులు అప్పచెప్పారు. అంటే చిన్న స్థాయి ఉద్యోగాలకి చెప్పే పనులు అనమాట. దానికి మనోడు పూర్తిగా హట్ అయినట్టున్నాడు. అయితే ఉద్యోగం మానేయాలా? నాది కేవలం అనుమానం అంతే. దాంట్లో నిజమేదో విషయాలు వచ్చినాక చెప్పాలి. తను వచ్చాక మీరేం తెలియనట్టే ఉండండి, ఏం చెప్తాడో వినండి. నిషా ముందు కూడా తెలిసినట్టు ఉండకండి. ఏమో తనకి చెప్పే ఈ పని చేసేయడమో ఎవరు తెలుసు. మీరు తన ముందు విషయాల్ని ఉద్యోగం పోయినందుకు చెడమడి తిడితే వాళ్ళిద్దరూ ఫీల్ అవుతారు. అందుకే సైలెంట్గా తెలియనట్టుండండి, ఏం చెప్తారో వినండి. వస్తాను అంకుల్. అనుకుంటూనే ఉన్నా,
కోడలు ఇంకా కొరివి పెట్టలేదేంటా అని పెట్టింది మహాతల్లి. నువ్వు ఊరికే ఆడిపోసుకోకు. అసలు విషయం తెలియని ముందు వాడు రాని ఏ విషయమో చెప్పని ఆ తర్వాత ఆలోచిద్దాం. అమ్మాయి వింటే బాధపడుతుంది. మీకు నా మీద తప్ప అందరి మీద మమకారమే. అదేం కర్మో గాని. అనిల్, అమ్మో రే అనిల్, రేయ్ రేయ్, యప్ప. నేనురా, పోలీసులు కాదు. అయినా ఇంత భయం ఏంట్రా నీకు? ఏం చేస్తాం, నాకెవరిని చూసినా పోలీసు తీరు కనబడుతున్నారా? ఆ పోలీసులే మంచి న్యూస్ ఇచ్చెళ్ళారు. ఏం చెప్పిండ్రు? మళ్ళా స్టేషన్కి పిలిచి కంచం గరిట వాయించమన్నారా ఏంది? రేయ్ నీ యప్ప. కాదురా, ఆ, చందు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆదిత్య కాదంట. కానీ కారణం నేనేమో అని ఇదంతా ఆదిత్య చేయించాడంట. ఆదిత్య చేయిస్తే మాత్రం బాధలు పోతాయిరా. కాదురా, ఆ రోజు చందుకి ఆదిత్యకి పాలల్లో మత్తు మంది కల్పించానా? వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారా? అప్పుడు కట్ చేస్తే రెండో రోజు చందు కార్తీక్ ఒక కోయోడింట్లో కలిశారు. ఎవరు బాబు నువ్వు? నువ్వెవరు తల్లి? నేను ఈ గెట్ హౌస్ పని మనిషినండి. అమ్మగారయ్య గారు లేరండి. లేరా? ఎక్కడికి వెళ్ళారు? జాతరకి వెళ్ళారండి. ఏంటిది డోర్ తీయడానికి ఎంతసేపు? అంటే కార్తీక్ చందు కలిసిన టైంలో ఏమైనా జరుగుండొచ్చు. అలా చూసుకుంటే చందు కడుపులో బిడ్డకి కార్తీక్ కూడా కారణమై ఉండొచ్చు. అవురా, గది నిజమే కదా. అమ్మో, ఒకవేళ అదే నిజమైతే నా ప్లాన్ మొత్తం చెడిపోతుంది. అమ్మా నిషా, ఒంట్లో బాలేదా? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు మామయ్య, ఏదో ఆలోచన అంతే. అదే ఏంటని అడుగుతున్నారు కదా. ఆలస్యమైంది ఏంటంటే లేట్ అయింది అన్నట్టు. ఏంటి ఆలోచిస్తున్నావంటే ఏదో ఆలోచిస్తున్నానంటావేంటి? ఏం లేదత్తయ్య, ఏదో విశాల్ పడుతున్న కష్టం గురించి ఆలోచిస్తూ. అందులో ఆలోచించాల్సిందేముంది? కష్టపడకుండానే డబ్బులు కురుస్తాయా? మేమింత కష్టపడకుండే మీరింత పెద్దోళ్ళయ్యారా? నువ్వు ఊరుకో భువనా. నిషా ఇంకా చిన్నపిల్ల. పెళ్ళయిందనే కానీ వయసు ఇంకా పెరగలేదు కదా. ఆ? ఆ. విశాల్, విశాల్, అమ్మా నిషా, వాడి సంగతి చూడు. ఏమైందండి వీడికి? ఎందుకలా వెళ్తున్నాడు? ఆఫీస్లో ఏమన్నా చికాకేమో. అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తారా? చెప్పట్లేదు కానీ వాడేదో బాధపడుతున్నాడు భువనా. ఈ మహాతల్లే ఏదో మాయ చేసినట్టుంది. లేకపోతే ఎన్నడూ లేంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? నీ బుర్రలో నెగటివ్ ఆలోచనలు తప్ప పాజిటివ్ ఆలోచనలు రావా? అక్కడుంటే కదా ఇక్కడ రావడానికి. విశాల్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు. అంటే కనీసం ఇప్పుడు కూడా చెప్పవా? ఏముందని చెప్పడానికి? ఓ, అయితే ఏం లేదన్నమాట. అదే కదా ఇందాక నుంచి చెప్తుంది. సరే, ఈరోజు శాలరీ డే కదా, వచ్చిందా? ఆ, ఎంత? ఆ, ఆ, అంటే అది అది నేను నిషా యాక్చువల్గా. ఎందుకు విశాల్, ఎందుకు ఇలా నన్ను మోసం చేస్తున్నావు?
ఏం చేశానని నన్ను ఇంత దూరం పెడుతున్నావు? నిషా, నీకు ఉద్యోగం పోయిందని నాకు తెలుసు విశాల్. భార్య అంటే పడక పంచుకునేది మాత్రమే కాదు విశాల్, బ్రతుకును పంచుకునేది, భవిష్యత్తును పంచుకునేది. భార్యాభర్తలు వేరు వేరు కాదు విశాల్ మోసం చేసుకోవడానికి. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మనం అన్న భావన వాళ్ళకి లేదు అని అర్థం. ఇద్దరం ఒకటే అని నమ్మడం లేదని అర్థం. నేను అంత దూరం ఆలోచించలేదు నిషా. మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని అనుకున్నాను, కానీ మరి ఇప్పుడు ఏమైంది విశాల్? ఇలా ఎంతకాలం దాద్దాం అనుకున్నావు? ముందు చెప్తే కలిగే బాధ కన్నా అబద్ధం చెప్పి అది బయటపడిన తర్వాత కలిగే బాధ 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది విశాల్. ఈ విషయం తెలిస్తే మీ అమ్మా నాన్న ఏమైపోతారో, ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించు. నాన్న, అంటే మీకు కావాలని చెప్పలేదు నాన్న. బాధపడతారని తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం లేదు నాన్న. నన్ను నమ్మండి నాన్న. అమ్మ ప్లీజ్ అమ్మా, నువ్వైనా నమ్మమ్మా. అమ్మ ప్లీజ్. ఇంత మోసం చేస్తావని నువ్వు అనుకున్నా, ఇంతలాన మోసపోతావని మేము అనుకోలేదు. అమ్మా అమ్మా, బాబు అది మందురా. మందుని మందులా తాగాలి, మూలికల రసంలా కాదు. వరకండి, ఇదే మంద. ఎవడనంటే నిజం అనుకుంటా. అంటే అవును, మందంటే మా అరకలో దొరుకుతుంది జిల్లని. అది లేకపోతే వెప్పసర, ఆఖరికి ఈత కళ్ళు. అది మందంటే ఇదేనంటే ఓ రొచ్చ పచ్చ కిక్క. ఇంకో గ్లాస్ నేనే పోసుకున్నాను. ఏంటి పోసేది? ఇక పోయాల్సింది ఒకటే మిగిలింది, మంచినీళ్ళు. అదిగో ఆ ఎటకారమే వద్దు, మొదలెట్టకూడదు. మొదలెట్టాక మోడం తెప్పకూడదు. మధ్యలో ఆపితే మందు తల్లికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కన్న తల్లికి అన్యాయం చేయొచ్చు కానీ మందు తల్లికి అన్యాయం చేయకూడదు. వారిని ఎంత మాట అన్నావురా? నీకు ఎక్కువైందిరా రే. ఎక్కడా లేదో ఎక్కువైందంటారేటండి. కావాలంటే ఏ విషయమని అడగండి, ఇట్ట ఇట్ట చెప్పేస్తుంది. అవునరే, మన చంద్రముఖి ఆదిత్య ఇద్దరు అరకొచ్చారు కదా. నేను కార్తీక్ ఇద్దరం కూడా వచ్చాం. చందు కార్తీక్ని గుడిసెలో ఉంచాడు. ఆ తర్వాత ఏమైందిరా? మళ్ళీ అదే మొదలు పెట్టాడు. ఇంకా చెప్పే ఏముందండి, మొత్తం మీద చెప్పేశారుగా. అంతేనండి. ఎదవ నాటకాలు ఇవ్వబాక, నేనే పెద్ద ఎదవని. నా దగ్గర ఎకసెక్కలేంట్రా నీకు? తాగు, తాగి చెప్పు.
కార్తీక్ చందుని ఆ అమ్మాయిని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి పడుకోబెట్టాడండి. ఆ పిల్ల పడుకున్నాడు, ఏడు పడుకున్నాడండి. తర్వాత తర్వాత ఏముందండి, ఇద్దరు ఏకమయ్యారు. రేయ్, నా దగ్గర నాటకాలు వద్దన్నానా? క్రితం సారి నువ్వు చెప్తుంటే మీ ఆవిడ తొడపాయసం పెడతా నేను చూశానురా. నా దగ్గర కార్టూన్లు వద్దు, కరెక్ట్ విషయం చెప్పు. ఇక ఏమండి చెప్తానండి. ఇది నిజమా? ఎక్కడ్రా మీ మరదలు? కాదు బాబు, ఎంత పాపం చేశాడని కుళ్ళి ఏడుస్తూ తూర్పు వైపు సూర్యుడికి వెళ్ళిపోయింది బాబు. ఏంట్రా తూర్పు వైపు సూర్యుడిలాగా? రేయ్, అయ్య బాబాయ్, నిజమండి బాబా. మనం పాత సినిమా చూస్తాం కదండి, అలాగే సూర్యుడికి వెళ్ళిపోయిందండి. సూర్యుడికి వెళ్ళిపోయిన తర్వాత మరదలు కూడా రాకుండా వెళ్ళిపోయింది బాబా. వెళ్ళిపోయింది. అంటే చందు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కార్తీక్. మై గాడ్, యశోదరా, నువ్వు నిజంగానే చీకట్లో బ్రతుకుతున్నావు. వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు సంతోషంగా ఉందా అంకుల్? చెప్పండి, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మా శ్రీధర్ అంకుల్ అని మిమ్మల్ని కలవరించినందుకు మహా గొప్పగా బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ. కార్తీక్ ఇప్పుడు నన్ను దాదాపు మర్చిపోయే స్థితికి వచ్చేసాడు. ఇదంతా మీ పుణ్యమే. ఇదిగో ఈ మహా తల్లి, ఈ మహా ప్రేమికురాలు కార్తీక్ తప్ప నాకు ప్రపంచం లేదు, కార్తీక్ లేకపోతే నాలో ప్రాణమే లేదని చెప్పిన ఈ చందు మీ దృష్టిలో కావ్య నాయిక కదూ? తన స్వార్థం కోసం, తన వాళ్ళ సుఖం కోసం ప్రేమికుడికి ప్రేమకు అన్యాయం చేసిన ఈ మనిషి మీకు దేవత. నేను ప్రేమించిన మనిషి సుఖం కోసం అతను ప్రేమించిన మనిషితో కలవడానికి ఒప్పుకున్న నేను దెయ్యాన్నా? పెళ్లి చేసుకుని ప్రేమించిన వాడిని పిచ్చోడిని చేసి రోడ్డు మీద వదిలి భర్తతో కులికింది ఈవిడ. కొన్నాళ్ళు కార్తీక్ కోసం బ్రతుకుతున్నానని, మరి కొన్ని రోజులు భర్తతో కలిసి బ్రతకడం లేదని నాటకాలాడింది. గర్భవతి అయిన తర్వాత అందుకు భర్త కారణం కాదండి. ఇప్పుడు భర్తే కానీ అందులో నా తప్పు లేదండి. ఇన్ని రకాల అబద్ధాలు ఇంత అందంగా అరమరికలు లేకుండా చెప్పగలిగిన ఈ మహాపతివ్రత మీ దృష్టిలో మహాప్రేమికురాలు. ఇవనంటే కార్తీక్ పరిస్థితి బాలేదు అంటారు. బావున్నప్పుడు మాత్రం తను నాకు చేసిన న్యాయం ఏంటి చెప్పండి? చందుని ప్రేమించినట్టు నన్ను ప్రేమించలేదా? చందుని ప్రేమించాడని తెలియక ప్రేమించాడని కవర్ చెయ్యొద్దు. తెలియక ప్రేమించినా తెలిసి ప్రేమించినా ప్రేమించాడు, ప్రేమని పంచాడు. అది తను ఆలోచించాడా? లేదే. మీరు ఆలోచించేలా చేశారా? అదే లేదు. కనీసం నీ ఆలోచన తప్పని చెప్పారా? అదే లేదు. ఓ ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని ఎప్పుడు ఈ చందుని సపోర్ట్ చేయడమే తప్ప ఇంకో ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతుందన్న స్పృహ ఉందా మీకు? ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె గొప్పతనం ఏంటి అంకుల్? ప్రేమించిన వాడికి అన్యాయం చేసింది, కట్టుకున్న భర్తకు అన్యాయం చేసింది,
ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం చేస్తోంది. ఓకే ఓకే, మీరన్నట్టు ఈవిడి గారి కడుపులో బిడ్డకి కార్తీకే తండ్రి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆది మామ దగ్గరే ఉంచితే ఆయనకు అన్యాయం చేసినట్టు, తండ్రి కదా అని కార్తీక్ దగ్గరికి చేరిస్తే ఆది మామని అవమానించినట్టు. ఇన్ని చెప్తున్నా, ఇంతగా మిమ్మల్ని నిలదీస్తున్నా, నా మనసులో ఉన్నది చెప్పేమంటారా అంకుల్? ఈవిడికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్న మాట పక్కన పెడితే, చందు కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరగకూడదు అన్నది నా ఉద్దేశం. అందుకే చెప్తున్నాను, చందు బిడ్డకి తండ్రి కార్తీకే అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని కలుపుతాను. వస్తాను అంకుల్. వస్తాను చందు. ఇద్దరిని ఇలా అడిగినందుకు బాధపడుతున్నారా అంకుల్? ఇవేవి నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేను కదా అంకుల్. అడిగే అర్హత హక్కు నాకు లేవు. అలాగని అడగకుండా కూడా ఉండలేను. అందుకే ఇలా సారీ అంకుల్, వెరీ సారీ టు సే దిస్. మీరు మాత్రం చాలా మారిపోయారు. ఇది మీ ముందు కూడా చెప్పగలను. ఏదో ఒక రోజు చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎంత కథ నడిపేవరా కార్తీక్, ఎంత పని చేసేవరా కార్తీక్. కల్మోషన్ లేనివాడు అనుకున్నాను రా కార్తీక్, కడుపులు చేసేవాడు అనుకోలేదురా కార్తీక్. అంటే ఏందన్నా, ఇంకెవరికైనా చేసిండా? లే, నువ్వు కడుపులు అని బహువచనం వాడినావు, అందుకోసానికి డౌట్ వచ్చి అడిగినా అన్నా. నీ అబ్బా, ఇలాంటి నీకు బాగానే వస్తాయిరా. అయినా ఇదేంద్రా, ఇలాంటి విషయాలు ఊరంతా తెలిసినాక మనకు తెలియటం. అప్పుడే ఊరంతా తెలిసినా అది? ఊరంటే హైదరాబాద్ మొత్తం కాదురా, మనోళ్ళందరికీ ఈ విషయం గురించి శ్రీధరు పూజ ఇద్దరు డిస్కషన్ చేసుకునే స్థాయికి వచ్చింది. అట్లనా అన్నా? ఏమంటున్నారే? అమ్మని గట్లనా? ఎట్లనే? ఇప్పుడేం చేయాలా? అదే అర్థం కావట్లేదు. ముందుగా ఈ విషయాన్ని యశోద చెప్తే మంచిదనిపిస్తుంది. అమ్మా మేడమా, మళ్ళీ కోటింగ్ ఇప్పించదు కదా? అంత లేదు, ఆవిడకి ఈ విషయం చెప్తేనే అప్పుడే నెక్స్ట్ జరగాల్సిన ప్లాన్ని పక్కాగా ప్లాన్ చేయాలి. ఆవిడంతా ఆవిడ తెలుసుకునేలోగా మనమే చెప్తే క్రెడిట్ ఉంటుంది, క్యాష్ దక్కుతుంది. గట్లనా? గదేదో నువ్వే తీసుకో, నన్ను రమ్మనొద్దు. నీకు జరిగింది చూస్తేనే నాకు కారిపోయింది, అదే నాకు జరిగితే శాల్తీయే గాయబవుతుంది. నిన్ను రమ్మనంత పిచ్చివాడిని కాదు. ఆవిడ నుంచి ఆది నుంచి ఏం వివరాలు లాగుతానో, జరిగిన దానికి ఎంత పెనాల్టీ కట్టిస్తానో నువ్వే చూస్తావుగా. నారాయణ, ఏదో చెప్పాలనొచ్చి చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయావేంటి? అది కాదండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ ముందు ఇంతింత పెద్ద పెద్ద సమస్యలను ఉంచుకుని చందు కార్తీకులను విడగొట్టాలి, చందు ఆదిలను కలపాలి, పూజా కార్తీకులను కలపాలి.
ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు కూడా చేయలేనని గొప్ప గొప్ప పనులు మీ ముందుంచుకుని నారాయణ, ఎందుకంత టెన్షన్? అటెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదయ్యా. చెయ్యాల్సిన పని అంటే అప్పుడు చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉంటే చాలు. ఆ పని అయ్యాక ఇంకొకటి. ముందుగా ప్రియారిటీ ఇచ్చుకోవాలి. దాని ప్రకారం పోతుంటే చాలు. ఇప్పుడు అర్థమైంది మేడం. ప్రధాని, ప్రెసిడెంట్, సీఎం, పెద్ద పెద్ద కంపెనీలు ఎండీలు ఏ టెన్షను లేకుండా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమైందండి. అందుకే మీరు అక్కడున్నారు, నేను ఎక్కడున్నాను. అయినా ఏం లాభం? నీ తెలివితేటలు నాకు లేవు. అందుకే ఇద్దరం ఇక్కడే ఉన్నాం. అది సరే గాని మేడం, ఇప్పుడు చందు పరిస్థితి ఏంటి? అత్తేలకుండా పూజతో కార్తీక్ పెళ్ళేలా చేస్తాం. చందు ఆదిత్యతో ఫిక్స్ అయిపోయింది నారాయణ. ఇక వాళ్ళ మధ్య ఫలానా సిమెంట్ బంధం ఏర్పడిపోయినట్టే. మనం చెయ్యాల్సింది పూజా కార్తీకుల పెళ్లి. అది సాధ్యమైనంత త్వరగా. అవసరం మీకు రాదులే మేడం. ఎవరినైనా నువ్వు ఏంటా అపశకునం మాటలు? శోభమా అని పెళ్లి గురించి మాట్లాడు కదా. ఇక తమరు మూస్తే మేము తెరుస్తాం. మేడం, పెళ్ళిళ్ళు మనం చేయొచ్చు, కానీ కడుపులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు అనుకుంటున్న బంధాలు అనుబంధాలు కుప్పకూలిపోతాయి. ఏంటలా వాగుతున్నావు? నిజం చెప్పటాన్ని వాగటం అనుకుంటే నేను వాగుతున్నట్టే. చూడు, చెప్పాలనుకున్నది డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా చెప్పు. చందు బిడ్డకు తండ్రి మీరంతా అనుకున్నట్టు ఆదిత్య కాదు మేడం. కాదా? 100% కాదు. మరి ఎవరు? కార్తీక్. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు కాదు మేడం, పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాను. నిజమా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అన్నంత ఒట్టు. ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది విషయం? చెప్పాలంటే చాలా చెప్పాలి. ఆది చందు హనీమూన్కి వెళ్ళినప్పుడు. హలో, బయటికెళ్ళి మాట్లాడు. పర్లేదు మేడం. వెళ్ళు. మీ అమ్మ కడుపు మాడిప్పుడే మగి చావాలా ఇది? చెప్పు, హనీమూన్కి వెళ్ళినప్పుడు అది జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని పట్టుకోవడం ఎలా? వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేం మేడం, మనీతోనే హ్యాండిల్ చేయాలి. ఓ, అంటే ఈ విషయం బయట పెట్టకూడదని నీకు అర్థమైపోయిందనమాట. సరే, నీకెంత కావాలి చెప్పు. ఆ విషయం మీకు తెలుసు కదా. హాయ్ చందు, ఎలా ఉంది నీ హెల్త్? అరే, అంత కోపం ఎందుకు? అసలే ఎండాకాలం,
అది చాలదన్నట్టు నువ్వు ఇంకా వేడిగా చూస్తే మాడి మసైపోతాను. అది జరిగితే బాగుండు. శని వదిలిపోతుంది. నేను రాక్షసుని చందు. నీ శాపాలే నాకు వరాలు. ఎవడీడు అలా గుడ్లు అప్పగించి చూస్తున్నాడు? చూడు, ఇంట్లో ఉంచుకొని చదివించడం ఇబ్బంది అయితే హాస్టల్లో చేరుస్తారు. హాస్టల్లో కష్టమైతే పేయింగ్ గెస్ట్గా ప్రైవేట్ రూమ్లో ఉంచుతారు. అలాగే అది కాకపోతే కార్తీక్తో వీలు కాకపోతే ప్రైవేట్ రూమ్, అదే నా రూమ్ వేకెంట్గా ఉంది, అక్కడికి అదే డెలివరీకి రావచ్చుకా అని. ఎందుకు బాబు అమ్మగారిని అలా విసిగిస్తున్నారు? వెళ్ళండి బాబు. ఈ ట్రాక్ కొత్తగా ఉంది. ఎక్కడి నుంచి ఉడిపడ్డా ఎంత సడన్గా? ఎక్కడి నుంచి అయితే మీకెందుకులేండి బాబు. కొత్త దానివి కదా, నమ్మకం కోసం వివరాలు తెలుసుకోవద్దా? ప్రాంతాన్ని బట్టి నమ్మకం ఏర్పడదు బాబు. అయినా చెప్తున్నా, నమ్మకం కోసం కాదు, మీరు వెళ్ళడం కోసం. మాది యువరాజ్, మేడం. అక్కడేం చేస్తున్నావు? ఎవరో కొత్త ఆవిడుంటేను. పని వాళ్లతో నీకేం పని? ఇదిగో, ఇక బయలుదేరు. వస్తాను మేడం. గుడ్ డే. నో, ఇదిలా జరగకూడదు. యువరాజ్ చెప్పినట్టు కార్తీక్ పూజల్ని కలిపేస్తేనే చందుకి వేరే సోర్స్ లేకుండా పోతుంది. అవును, కార్తీక్ దారి మూసుకుపోతే తప్ప చందు ఆదిత్యతో కంటిన్యూ అవ్వదు. ఆదిత్యతో కంటిన్యూ అయితే తప్ప ఆస్తి నా చేతికి రాదు. కానీ ఎలా? అలా జరగాలంటే ముందు పూజా కార్తీక్ ఒకటవ్వాలి. వాళ్ళ మధ్య ఉన్న ఈగో ఫీలింగ్ పోగొట్టి వాళ్ళ పెళ్లి జరిపించాలి. పూజా కార్తీక్ల పెళ్లి జరగాలంటే ముందు పూజని ఆ శ్రీధర్ నుండి దూరం చెయ్యాలి. చందు కార్తీక్లను కలపాలని చూస్తున్న ఆ శ్రీధర్ దగ్గరున్నంత వరకు పూజా కార్తీక్ల పెళ్లి జరగదు. అవును, ఎలాగోలా ప్లాన్ చేసి ముందు శ్రీధర్ పూజల్ని విడదీయాలి. విడదీసి తీరాలి. ఏరా, ఆఫీస్కా? అవునక్క. ఏం చేస్తున్నావు? ఖర్చుకి డబ్బు డ్రా చేస్తున్నాను. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? కొత్త కొత్త మార్పులు వచ్చినప్పుడు కొత్తగా ప్రవర్తించడం తప్పు కాదు. అంటే పోయిన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పామని ఈ సంవత్సరం చెప్పడం మానేయలేదు కదా. ఇట్స్ ఎ ప్రాసెస్, అది రొటీన్. నువ్వు బాధల్లో ఉంటే నీ గ్రీటింగ్స్ చెప్పలేం కదా, అది మార్పు. చాలా ఎదిగావు. తప్పదక్క, ఎదుటి వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి కదా. ఇంతకీ ఎందుకు అడిగావో చెప్పనేలేదు. రేపటి నుంచి నేను చేయాల్సిన పని అదే కదా.
అందుకే డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాను. అంటే అబ్బా, నీకన్నీ అనుమానాలు లెక్క. రేపు నీ వాటా ఆస్తి కూడా నాదే అవుతుంది కదా. రేపు నాకు బిడ్డ పుడితే ఇంకా ఆస్తిపరుని అవుతాను. ఏ ఎందుకు? అదేంటక్క, పూజా రాహుల్ నీ పిల్లలే కదా. నువ్వు నేను డెవలప్ చేసిన నీ ఆస్తిని సగం వాళ్ళకు పోయినా మిగతా సగం మన ఇద్దరిదే కదా. నీకెలాగో ఎవరూ లేరు కాబట్టి, నాకు వారసుడు రాబోతున్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేది, నా ద్వారా వచ్చేది అంతా నాకే కదా చెందేది. నీలో చాలా విషయం ఉందే. నాలో విషయమే ఉంది, నీలో ఏకంగా విషయమే ఉంది. బతుకున్నవాడిని చంపావు, దానికి మరొకరిని బలిపశువుని చేశావు. ఒకరి విషయాలు ఒకరి దగ్గర దాచావు, అందరినీ దోచావు. నీలాంటి అక్కకి తమ్ముడు అయ్యాక ఆ మాత్రం నేర్చుకోపోతే ఎలా అక్క? శభాష్, ఇదిరా ఇది. ఇలా కత్తిలా ఎప్పుడు మారతావా అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు తెలుసా. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. గుడ్. ఇక నాకు దిగుల్లేదు. నువ్వన్నట్టు నాకు కూడా ఇంకెవరున్నారు చెప్పు? నువ్వు నీ వారసులు తప్ప. అందుకేగా నీకు పెళ్లి చేసింది. నీదంతా సర్ప్రైజ్ రా. పెళ్లి సర్ప్రైజ్ గానే అయ్యింది, పెళ్ళం ప్రెగ్నెన్సీ సర్ప్రైజ్ గానే అయ్యింది. అదే, ఇంత ఫాస్ట్ గా కన్సీవ్ అవుతుందనుకోలేదు. బిడ్డ ఆస్తి రావాలి, అప్పుడు చెప్తాను నీ పని. అయినా నీకు అడ్డే ఉంది చెప్పు. రేపు ఆస్తి వచ్చాక పెత్తనం అంతా నీదే కదా. అవునవును, నేనేం చేసినా నీ ఇష్ట ప్రకారమేగా నిర్ణయాలు తీసుకునేది. అవునవును. సరే అక్క, నేను వెళ్తాను. హలో, చెప్పండి సార్. కొన్నాళ్ల క్రితం యువరాజ్, కార్తీక్ అనే వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సార్, ఎవరు వచ్చినట్లేదే. అంటే వచ్చేవాళ్ళని నెలల తరబడి, సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటూ ఉంటారా? అది ఎలా కుదురుతుంది సార్? రోజుకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. మరి చూడకుండానే రాలేదని ఎలా చెప్తున్నారు? ఒక్క నిమిషం సార్, చూసి చెప్తాను. లేదు సార్, అలాంటి పేరు గల వాళ్ళు ఎవరూ రాలేదే. ఏది ఆ రిజిస్టర్ ఇలా ఇవ్వు. సారీ సార్, ఇది బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వం. పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా ఇవ్వా? పోలీసా? సార్ నమస్కారం సార్. ఇప్పుడు చెప్పు, ఎవరెవరు వచ్చారు? యువరాజు వచ్చాడు సార్. ఒక్కడేనా? అవును సార్. ఏ రూమ్ తీసుకున్నాడు? డబుల్ రూమ్ తీసుకున్నాడు సార్. ఒక్కడే డబుల్ రూమ్ తీసుకున్నాడా? అవును సార్. బిల్లు టోటల్గా ఎంత అయింది? ఒక్క నిమిషం సార్. సార్ 28,000 అయింది సార్. మరి ఫుడ్ బిల్ ఎంత? సార్ దాదాపు 4,000 అయింది సార్. ఏంటి, ఒక్కడికి 4,000? ఏమయ్యా, మీ హోటల్ ఏమైనా 5 స్టార్ రేట్లు ఉన్నాయా? బిల్ బుక్ చూపించు. చూపించమన్నప్పుడు చూపించు. ఒక్క నిమిషం సార్. రెండు దోశలు, 2 ప్లేట్ ఇడ్లీ, 2 పూరీలు. రేయ్, మీ యువరాజుకి రూమ్ లాగా అన్ని డబలే. సింగిల్ కాఫీ. కార్తీక్, ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? సార్ బుద్ధి గడ్డి తిని అబద్ధం చెప్పాను సార్. ఆ రోజు యువరాజు, కార్తీక్ ఇద్దరు వచ్చారు సార్. మరెందుకు అబద్ధం చెప్పావు? సార్ ఆ యువరాజ్ అనే అతను వచ్చి ఎవరైనా వచ్చి ఇలా అడిగితే నాకు తెలియదని చెప్పమన్నాడు సార్. ఆల్రెడీ వచ్చాడా? సరే,
రాకపోతే వండరవ్వాలి కానీ వచ్చినందుకు కాదు. ఇంతకీ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడో? ఇచ్చాడు సార్. తీసుకో తీసుకో. ఇప్పుడు ఇది నేనిస్తున్నా. నేనొచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిన సంగతి ఎవరికీ చెప్పద్దు. అర్థమైందా? అర్థమైంది సార్, చెప్పను. దీని ఎవ్వరం చూస్తుంటే చందు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మనం కాదని అనుమానం వచ్చినట్టుందే. ఇది అనుమానమా? అసలు విషయం తెలిసిన అహంకారమా? తెలిస్తే ఎంతవరకు ఊరుకుంటుందా? తెలియపోయినా ఊరుకోదే. ఏంటి మతలబ్? చేంజ్ జరిగితే ఏంటి? మొత్తానికి టోటల్ విషయంలో అనుమానం అయితే గ్యారంటీగా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆత్మహత్యతో సమానం అవుతుంది. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. చందు కడుపులో పిండానికి పితృదేవుడెవరో కనిపెట్టాలి. కనిపెట్టి కప్పెట్టేయాలి. స్టూపిడ్! వీడు ఎప్పుడు ఆన్ చేస్తాడు, ఎప్పుడు ఆన్ చేయడో తెలీదు. చందనపు చెక్కని బంగారు పూలి వెండి సుత్తులతో తేనె మేగడల్లో నానబెట్టి చెక్కాడు చందు. ఆ దేవుడు నీ శిల్పాన్ని తాకితే నిప్పులా మండిపడతావు. తాలి కట్టిన నాకు లేని అర్హత హక్కు పొందిన రాస్కల్ని, తిండు గర్భవతిని చేసిన నీచుణ్ణి నిలువునా నరికి ఉప్పు పాత్ర వెయ్యాలి. చేస్తా, తప్పకుండా అలాగే చేస్తా. అప్పుడు నీతో తప్పు చేస్తా. నిన్నీ స్థితికి తెచ్చిన వాడెవడో తెలియక నేను అల్లాడుతుంటే నేనేనన్న నమ్మకంతో నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? సరే, నిద్రపో. నువ్వు ఇప్పుడు సుఖపడితే కదా ఫ్యూచర్లో నేను సుఖపడేది. క్యారీ ఆన్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. లోపలికి రావచ్చా అమ్మా? ఎలా ఉన్నావు అమ్మా పూజ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ప్రశ్నకు సమాధానం అది కాదనుకుంటాను. ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం కాకపోవచ్చు, కానీ నీ మెంటాలిటీకి తగ్గ సమాధానమే. ఏంటమ్మా అంతగా నేను చేసిన పాపం? అవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాలా? నీకు తెలీదా?
తెలిసి చేసినవైతే అవి ఖచ్చితంగా నీ మేలు కోర్చేసినవే. ఎందుకంటే ఏ తల్లి తన బిడ్డలకు తెలిసి అన్యాయం చేయదు. అందుకే నువ్వు తల్లివి కాదని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. ఎంత ఈజీగా అన్నావమ్మా మాట. 20 ఏళ్లుగా నీ మీద పెంచుకున్న ప్రేమకి ఇదేనా నువ్విచ్చే ప్రతిఫలం? 20 ఏళ్లు పెంచుకున్న ప్రేమని తెంచుకోవడానికి 20 సెకండ్లు కూడా ఆలోచించని మనిషివి నువ్వు. నీ గురించి నాకు చెప్పకు. ఏంటమ్మా నువ్వు? ఏం ద్రోహం చేశాను నేను? నీ చదువు నీ ఇష్ట ప్రకారమే చదివించాను. నీ క్లినిక్ కోసం స్థలం కూడా కొనిచ్చాను. నీ ప్రేమను అంగీకరించాను. అది కన్ని పెంచే ఎవరైనా చేసే పనిలే. ప్రేమను పెంచుకున్న మనిషి తన వాళ్ళ మీద చూపించాల్సింది మమకారం. తనలో లేకుండా చూసుకోవాల్సింది అహంకారం. నీ దగ్గర ఆ రెండూ లేవు. నువ్వు జీవితాన్ని శాసించాలనుకునే రాక్షసివి. నీ ఇష్ట ప్రకారం సమాజం నడవాలనుకునే నియంతివి. నీ తృప్తి కోసం, నీ మాట నెగ్గడం కోసం ఎదుటి వాళ్ళ భవిష్యత్తుని బలిపెట్టి. ఏంటి ఊరుకున్న కొద్దీ తెగ రెచ్చిపోతున్నావు? ఏం చూసుకుని నీకంత పొగరు? ఆ శ్రీధర్ని చూసుకునేగా. యశోధరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నన్నేమైనాను ఆయన ఇంకొక మాట అన్నావో? అంటానే, ఒక్క మాట కాదు, లక్ష మాటలన్నా వాడు చేసిన ద్రోహానికి తగిన శిక్ష కాదు. ఇందాక నువ్వేమన్నా? నా మాట నెగ్గడం కోసం ఎదుటి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తానా? ఆ మాట అక్షరాల వర్తించేది నాకు కాదు, ఆ శ్రీధర్కి.